అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. మరి మేము ఎప్పుడు అలా అయితే చల్లగా చూడాలని, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, అలా ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఫాదర్స్ డే. అందరూ నాన్నలతో సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే అమ్మ నాన్న ఇద్దరిని అయితే కోల్పోయానండి. అమ్మ లేరు, నాన్న లేరు, ఎవరు లేరు. కానీ వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు, వాళ్ళు ఇచ్చిన సంతోషాలు, వాళ్ళు చేసిన గొప్ప పనులు మనకు ఎప్పుడూ మనకు తోడు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ మనను వాళ్ళు ఉన్నా లేకపోయినా మరి దేవుడు మన చూసే అవకాశం ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ ఎప్పటికైనా అందరూ తల్లిదండ్రి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు బిడ్డలు మంచి కోరుతారని నేనైతే అనుకుంటున్నాను. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఉండేది నలుగురు అనమాట. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దోళ్ళు. మరి ఎన్ని ఐటమ్స్ అయితే వండానో చూడండి ఒకసారి. నలుగురికి ఫతాయిల్, మకరోనా, కేమాల్, ఇది వచ్చి కూస, వచ్చి సోర్బా, వచ్చి మసాలా వైట్ రైస్, ఇది వచ్చి కూరగాయలు మాత్రం. మరి తీసేదానికి ఇది కాలేదు. ఇదైతే చికెన్, ఇది వైట్ రైస్, అది డొక్కుస్ అనమాట. మరి ఇవన్నీ ఇది ఫింటు, అది ఆరెంజ్ కాయలు. ఉండేది నలుగురికి ఇన్ని ఐటమ్స్ అయితే వండాను అనమాట. ఒక్కరోజు ఒక్క పొద్దుకైతే మరి ఇవన్నీ చేపించారండి. చూడండి, పాలు మసారి నేనైతే ఓపెన్ చేయలేనుగా, ఒక్కొక్కటి ఎత్తి పెట్టాలి. ఈ జ్యూసులు, ఈ పిప్స్ చూడండి, టమాటాలు, పెరుగు, ఈ జ్యూసులే, బీన్స్కాయలు, వీటిలో కూడా జ్యూసులే ఉన్నాయి కవర్లో. అన్నీ జ్యూసులే. ఇవి కూడా అయ్యానండి జ్యూసులు, మామిడికాయ జ్యూసులు అన్నీ. ఇవి వచ్చి అయ్యే పిప్స్ అనమాట, బొత్తాది అంటారు ఇక్కడ. ద్రాక్ష, ఇది ఓఆర్ఎస్ జ్యూస్ అనమాట. ఇక్కడ జ్యూసులే ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలు తెచ్చారో ఏమో. మరి ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి దయల్లాగా తింటుంటారు. చాలా ఎక్కువ తిండి తింటారనమాట. ఇంట్లో తిండి మాత్రం అన్నీ ఎక్కువనే ఉంటాయి. మాకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. తిండి కాడ మాత్రము ఏమనరు. ఈ కాయలు, ద్రాక్ష, ఈ ఆపిల్ జ్యూసేనమాట. ఈ ఆపిల్ కాయలు ఏం జ్యూసో నాకైతే తెలియదు, బీర్లాగా ఉందన్నమాట. చూడండి, మీకు తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? ఇవి అయితే నాకు మాత్రం తెలియదండి. ఇవి మాత్రం బీర్ లాగే కనపడుతున్నాయి. మరి ఏమో నాకైతే తెలియదు. పిల్లలకు తెచ్చుకున్నారు. ఇదైతే కూస, ఇవి వచ్చి అట్టి పండ్లు. మంగదండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అటు పక్క ఉన్నాయి. మరి ఇవన్నీ అయితే సర్దాలి. సామాన్లన్నీ సర్దాలి. వన్ రూమ్ అంతా సామాన్లే ఉన్నాయి. చూడండి ఒకసారి. చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి. సింకులు అయితే చాలా ఉన్నాయి. అన్నీ కడగాలి. ఇంకా వాళ్ళకి భోజనాలకు అయితే పెట్టానండి. అవన్నీ తెచ్చుకొని కడగాలి. చాలా ఉన్నాయి. అన్ని సరుకులన్నీ అయితే ఎత్తి పెట్టాలి. మరి తమ్ముడు కూడా వస్తాడులే ఎత్తి పెట్టేదానికి, తెస్తాడు. ఇంకా బయట చాలా ఉండే సరుకులు. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోకి అయితే సరుకులు అయితే తెచ్చారనమాట. ఈరోజు పని భారీగా ఉంది. సరుకులు కూడా ఈరోజు తెచ్చారు. ఇప్పటికైతే వాళ్ళకైతే భోజనాలకైతే పెట్టాను. ఒక పొద్దున్నారు కాబట్టి అయితే మామిడి పండ్లు అండి. నాకు ఇష్టమైన మామిడి పండ్లు మళ్ళీ వచ్చేసాయి. ఇండియాలో లేకుండా మామిడి పండ్లు మాత్రం ఫుల్ తింటున్నాను కువైట్లో.
ఇది వచ్చి అదే మ్యాంగో జ్యూసు, ఇది వచ్చి పైనాపిల్ జ్యూస్ అండి.